హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మనం ఒక శారీని అయితే డ్రెస్ గా కన్వర్ట్ చేస్తున్నాము. యాక్చువల్ గా నాకేంటంటే ఇలా శారీస్ నుంచి డ్రెస్ గా కన్వర్ట్ చేయడం కానీ లేకపోతే స్క్రాచ్ నుంచి డ్రెస్సెస్ కన్వర్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. బికాజ్ మనం కొంచెం యూనిక్ గా కనిపిస్తాం కదా అందరిలో కంటే. లైక్ మనం ఇప్పుడు ఏదైనా టాప్ తీసుకున్నాం అనుకోని, మనకి ఇప్పుడు బాగా ఆన్లైన్ అనేది మంచిగా ఎక్స్ప్లోర్ అయిపోతుంది. సో అందరూ ఏంటంటే అది తీసుకోవాలి, నేను కూడా తీసుకోవాలి, నేను కూడా మంచిగా కనిపించాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో తీసేసుకోవడం. లైక్ మెయిన్ ఎగ్జాంపుల్ ట్రెండ్స్ కానీ మ్యాక్స్ కానీ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కటే డ్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఏంటంటే అందరం అట్లానే కనిపిస్తూ ఉంటాము. కాకపోతే ఇట్లా మనం స్క్రాచ్ నుంచి తీసుకున్నామంటే అది డ్రెస్ ఎవ్వరికీ ఉండదు అండ్ మనం యూనిక్గా కనిపిస్తాము. సో నాకు ఇట్లా పర్టికులర్గా చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఆల్రెడీ శారీ తీసుకున్న వీడియో అయితే ఇక్కడ ఐకార్డ్స్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఫస్ట్ నేను ఈ శారీని అయితే డ్రెస్గా కన్వర్ట్ చేద్దామని చెప్పేసి ఈ శారీని ఈరోజు మనము కన్వర్ట్ చేసామన్నమాట. యాక్చువల్గా ఈ శారీకి అంతా ఇట్లా చిన్న లేస్ కూడా వచ్చింది. ఈ శారీ వచ్చేసి మనకి 300లో అయిపోతుంది. అండ్ 300 కాబట్టి చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఏంటంటే జార్జెట్. ఇంకా శారీ వచ్చేసి 6 మీటర్స్ ఉంటుంది కదా, మనకి ఫ్లేర్ కావాలంటే మంచిగా ఫ్లేర్ కూడా వస్తుంది. సో అస్సలు ఫ్లేర్ గురించి అయితే అసలు ఆలోచించక్కర్లేదు. అండ్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే. మంచిగా ఇలా నాకు అందులో బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టము. సో ఇట్లాంటిది అయితే నేను తీసుకున్నాను. దీన్ని నేను టైలర్ చేత అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేయించాను అంటే, మీరు షార్ట్ వీడియోస్లో చూస్తే కనుక మీకు ఆల్రెడీ ఐడియా అర్థమై ఉంటుంది, బట్ కొంచెం డీటెయిల్గా చెప్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో షార్ట్ వీడియోస్ కొంతమంది చూడరు, కొంతమంది ఏంటంటే లాంగ్ వీడియోస్ చూడరు. సో రెండు దగ్గర కవర్ చేయాలని చెప్పి కూడా నా ఇంటెన్షన్ అనమాట. సో అందుకనే మళ్ళీ వీడియో చేసి చెప్తున్నాను. అండ్ ఇది ఏంటంటే మనము ఇక్కడ నెక్, నేను కుట్టించిన ప్యాటర్న్కి నెక్ అనేది కొంచెం డీప్ ఉండాలి, కింద వరకు రావాలి. బికాజ్ ఓకే, మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నెక్ వచ్చేసి కొంచెం కింద దాకా తీసుకున్నాను, చెప్పడము. అండ్ ఇక్కడ లైనింగ్ వచ్చేసి, లైనింగ్ కూడా నేను 3 మీటర్స్ తీసుకున్నాను. నేను యాక్చువల్గా 3 మీటర్స్లోనే కుట్టమని చెప్పాను, బికాస్ నాకు మరీ ఫ్లేర్ అవసరం లేదు. బికాస్ నేను వెళ్తుంది వెస్ట్రన్ టైప్ ఆఫ్ డ్రెస్, దానికి అంత ఫ్లేర్ ఉంటే బాగోదు. మనం నార్మల్గా ఏంటంటే లెహెంగాస్ కానీ అనార్కలీస్ కానీ కుట్టిస్తాం. నాకు అలా వద్దు, కొంచెం వెరైటీగా కుట్టిద్దాము ఈ డ్రెస్ని అని చెప్పి నాకు ఒక మైండ్లో ఒక ఐడియా ఉందన్నమాట ముందే. సో దాన్ని ఇలా కుట్టించాలి అని చెప్పి చాలా రోజులు పక్కన పెట్టి మరీ కుట్టించుకున్నాను. అండ్ ఫైనల్లీ రిజల్ట్ అయితే అదిరిపోయింది, నాకు చాలా నచ్చింది. సో అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇట్లా అయితే కుట్టించాను. సో చెప్పినట్టు ఇట్లా కొంచెం నెక్ కింద డీప్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ అనమాట. సో మేము స్లీవ్లెస్ వేసుకోము అంటే వెయిట్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇట్లా అనమాట. ఇక్కడ నేను కిందంతా ఇలా జిగ్జాగ్ అయితే చేయించేసుకున్నాను. అట్లా చేస్తేనే మనకి లాక్ చేస్తేనే ఆ ఫ్లేర్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి లాక్ చేయించేసుకున్నాను, అట్లా జిగ్జాగ్ లాగా చేయించేసుకున్నాను. లోపల వచ్చేసి ఇదేమో డ్రెస్ అనమాట, ఇది టాప్. యాక్చువల్గా ఇది టాప్. నేను ఏం చేశానంటే, నేను ఈ టాప్ తీసుకుని దీనికోసమే. కావాలంటే ఈ టాప్ని ఏంటంటే మనము మల్టిపుల్ వేస్గా జీన్స్ మీద వేసుకోవచ్చు, లేకపోతే స్కర్ట్ మీద వేసుకోవచ్చు, అట్లా డిఫరెంట్గా మనం పేరప్ చేయొచ్చు అని చెప్పి సపరేట్గా ఇలా తీసుకున్నాను. ఇది యాక్చువల్గా కుట్టించుకోవచ్చు, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇది కుట్టించుకుంటే అరౌండ్ ఒక 350 to 400 అయితే తీసుకుంటారు ఇది కుట్టినందుకు, ఇంత చిన్నది కుట్టినందుకు. బట్ నాకు ఇదేంటంటే ఇది ఆన్లైన్లోనే తీసేసుకున్నాను, దీన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి ఇలా అయితే ఈ టాప్ అయితే ఆన్లైన్లోనే తీసేసుకున్నాను, విచ్ ఇస్ సో గుడ్ అనమాట, చాలా నచ్చింది. అండ్ ఇక్కడ దీనికి చిన్న పఫ్ స్లీవ్స్ వచ్చేటట్టే తీసుకున్నాను. నేను అనుకున్నట్టు పఫ్ స్లీవ్స్లోనే కావాలి అనుకున్నాను. సో నాకు ఇది దొరికింది, సో ఇది తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇట్లా వేసుకొని దీనిపైన మనకి ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు స్లీవ్లెస్ అంటే ఎందుకు స్లీవ్లెస్ పెట్టించాను అంటే. సో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది ఇప్పుడు. అండ్ ఇది ఈ టాప్ తీసుకునేటప్పుడు నేను హై నెక్ ప్రిఫర్ చేశాను. నాకు హై నెక్ కావాలని చెప్పి హై నెక్ మెయిన్గా నేను తీసుకునేటప్పుడు 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకుంది. అంటే నాకు కావాల్సింది హై నెక్.
సో ఇది ఉంది. అండ్ పఫ్ స్లీవ్స్ అనుకున్నాను. సో పఫ్ స్లీవ్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా మంచిగా ఈ టాప్ అయితే నేను అనుకోగానే దొరికింది. సో ఈ టాప్ దొరికినాక దీన్ని స్టిచ్ చేయించాను. అందుకే ఇంత లేట్ పట్టిందనమాట దీన్ని స్టిచ్ చేయించడానికి కూడా. సో ఫైనల్గా ఇదన్నమాట డ్రెస్. ఇంతకీ నా ఐడియా ఎట్లా అనిపించింది మీకు చెప్పండి. నాకైతే మాత్రం ఇలా అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడం అంటే చాలా ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. బాయ్.